ఎక్సెల్‌లో ఫిల్టర్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. ఫిల్టర్ ఆప్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏదైనా ఒక రిపోర్ట్‌లో మనకు కావలసినటువంటి డేటాను పొందాలి అంటే గనక ఫిల్టర్ ఆప్షన్‌ను ఉపయోగించి మనం ఆ డేటాను పొందవచ్చు. ఇప్పుడు ఫిల్టర్ ఆప్షన్‌ను ఏ విధంగా యూజ్ చేస్తారో చూద్దాం. ముందుగా ఇక్కడ ఎంప్లాయ్ రిపోర్ట్‌ని ముందుగా టైప్ చేసి ఉంచడం జరిగింది. ఇప్పుడు ఈ ఫిల్టర్ ఆప్షన్‌ను ఏ విధంగా యూజ్ చేస్తారో చూద్దాం. ముందుగా ఇక్కడ ఈ ఎంప్లాయ్ రిపోర్ట్‌లో ఏదో ఒక సెల్‌ని సెలెక్ట్ చేసి హోమ్ ట్యాబ్‌లో సార్ట్ అండ్ ఫిల్టర్‌ని సెలెక్ట్ చేసి ఫిల్టర్ ఆప్షన్‌ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఈ రిపోర్ట్‌కి ఫిల్టర్ ఆప్షన్ అనేది అప్లై అవుతుంది. ఫిల్టర్ ఆప్షన్ అప్లై అయినట్లు మనకు ఏ విధంగా తెలుస్తుంది అంటే, ఇక్కడ ఇచ్చినటువంటి ఎంప్లాయ్ నంబర్, ఎంప్లాయ్ నేమ్, ప్లేస్, డిపార్ట్మెంట్, సాలరీ ఈ హెడ్డింగ్స్‌కి డౌన్ యారో కీ అనేది డిస్‌ప్లే అవుతుంది. ఈ ఫిల్టర్ ఆప్షన్‌ను ఇప్పుడు ఏ విధంగా యూజ్ చేస్తారో చూద్దాం. ఈ ఎంప్లాయ్ రిపోర్ట్‌లో మనకు గుంటూరులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ రిపోర్ట్ కావాలి అంటే గనక ఇక్కడ గుంటూరు అని టైప్ చేసినటువంటి సెల్‌ని సెలెక్ట్ చేసి ప్లేస్ దగ్గర డౌన్ యారో కీని ప్రెస్ చేసి సెలెక్ట్ ఆల్‌ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా అన్‌సెలక్షన్ అవుతాయి. ఇప్పుడు మనకు కావాల్సింది గుంటూరులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కాబట్టి గుంటూరు దగ్గర క్లిక్ చేసి ఓకే అని గనక ప్రెస్ చేసినట్లయితే గుంటూరులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ రిపోర్ట్ మాత్రమే డిస్‌ప్లే అవుతాయి. తర్వాత గుంటూరులో పనిచేసే ఐటీ ఎంప్లాయీస్ రిపోర్ట్ కావాలి అంటే గనక ఇక్కడ ఐటీ అని టైప్ చేసినటువంటి సెల్‌ని సెలెక్ట్ చేసి డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి యారో కీని ప్రెస్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఆల్ కనుక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా అన్‌సెలక్షన్ అవుతాయి. మనకు కావాల్సినటువంటి ఐటీ డిపార్ట్మెంట్ కాబట్టి ఐటీని క్లిక్ చేసి ఓకే అని గనక ప్రెస్ చేసినట్లయితే గుంటూరులో పనిచేసేటువంటి ఐటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ మాత్రమే డిస్‌ప్లే అవుతుంది. మరలా ఈ రిపోర్టు నార్మల్‌గా రావాలి అంటే 2 చోట్ల మోడిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ప్లేస్ దగ్గర డౌన్ యారో కీని ప్రెస్ చేసి సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసినట్లయితే అన్ని ఆప్షన్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. తర్వాత ఓకే అని ప్రెస్ చేయాలి. తర్వాత డిపార్ట్మెంట్ దగ్గర డౌన్ యారో కీని ప్రెస్ చేసి సెలెక్ట్ ఆల్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ ఓకే అని గనక ప్రెస్ చేసినట్లయితే మనకి రిపోర్ట్ మొత్తం కూడా డిస్‌ప్లే అవుతుంది. తర్వాత ఇక్కడ ఇంకొక పద్ధతి కూడా ఉంది. ఈ ఫిల్టర్ ఆప్షన్‌ని యూజ్ చేయాలి అంటే దీనికి ఒక షార్ట్ కట్ మెథడ్ అనేది ఉంది. అదేమిటంటే ఈ ఎంప్లాయ్ రిపోర్ట్‌లో ఏదో ఒక సెల్‌ని సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ ఎల్ కనుక ప్రెస్ చేసినట్లయితే ఫిల్టర్ ఆప్షన్ అనేది అప్లై అవుతుంది. ఇది షార్ట్ కట్ మెథడ్ అన్నమాట. ఇప్పుడు 20,000 సాలరీ ఇప్పుడు 20,000 కంటే ఎక్కువ సాలరీ తీసుకుంటున్న ఎంప్లాయ్ రిపోర్ట్ కావాలి అంటే గనుక ఇక్కడ 20,000 ఉన్నటువంటి సెల్‌ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ సాలరీ కింద ఉన్నటువంటి ఈ డౌన్ యారోని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ నంబర్ ఫిల్టర్ అనేటువంటి ఆప్షన్‌ని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ గ్రేటర్ దాన్
అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక డైలాగ్ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఈజ్ గ్రేటర్ దాన్ ప్రక్క బాక్స్లో 20,000 అని మనం టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఓకే అని కనుక ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ 20,000 కంటే ఎక్కువ శాలరీ తీసుకుంటున్న ఎంప్లాయీస్ రిపోర్ట్ అనేది డిస్ప్లే అయ్యింది. మరలా నార్మల్గా రావాలి అంటే కనుక శాలరీ దగ్గర క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసి ఓకే అని కనుక ప్రెస్ చేసినట్లయితే మనకి రిపోర్ట్ అనేది నార్మల్గా వస్తుంది. టోటల్ రిపోర్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా 50,000 కంటే తక్కువ తీసుకున్నటువంటి ఎంప్లాయీస్ రిపోర్ట్ కనుక మనకి కావాలి అంటే కనుక ఈ ఏదో ఒక సెల్ని సెలెక్ట్ చేసి ఇక్కడ శాలరీ దగ్గర డౌన్ యారో కీని ప్రెస్ చేసి ఇక్కడ నంబర్ ఫిల్టర్ని క్లిక్ చేసి ఇక్కడ లెస్ దాన్ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేసింటే ఇక్కడ డైలాగ్ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ లెస్ దాన్ దగ్గర పక్క బాక్స్లో 50,000 అని కనుక టైప్ చేసిన తర్వాత ఓకే అని ప్రెస్ చేసినట్లయితే 50,000 కంటే తక్కువ తీసుకుంటున్నటువంటి ఎంప్లాయీస్ రిపోర్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఫిల్టర్ ఆప్షన్లో సెర్చ్ బార్ ద్వారా కూడా మనకు కావలసినటువంటి రిపోర్ట్ని పొందవచ్చు. అది ఎలాగంటే ఇప్పుడు కాకినాడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్ రిపోర్ట్ కావాలి అంటే కనుక కాకినాడ అని టైప్ చేసినటువంటి సెల్ని సెలెక్ట్ చేసి ప్లేస్ దగ్గర డౌన్ యారో కీని ప్రెస్ చేసి ఇక్కడ బాక్స్లో కాకినాడ అని టైప్ చేయాలి. కాకినాడ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా కాకినాడ బాక్స్ దగ్గర టిక్ మార్క్ అనేది ఆటోమేటిక్గా ఉంది కాబట్టి ఇక్కడ ఓకే అని ప్రెస్ చేసినట్లయితే మనకు కాకినాడలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ రిపోర్ట్ అనేది డిస్ప్లే అయ్యింది. అదేవిధంగా కాకినాడలో పనిచేసేటువంటి మెకానికల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ రిపోర్ట్ కావాలి అంటే కనుక ఇక్కడ మెకానికల్ అని టైప్ చేసిన దగ్గర సెలెక్ట్ చేసి డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి డౌన్ యారో కీని ప్రెస్ చేసి ఇక్కడ బాక్స్లో మెకానికల్ అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మెకానికల్ అని కింద ఆటోమేటిక్గా టిక్ మార్క్ వచ్చింది కనుక ఇక్కడ ఓకే అని ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ కాకినాడలో పనిచేసేటువంటి మెకానికల్ ఎంప్లాయ్ డిస్ప్లే అయ్యింది. ఒక ఎంప్లాయ్ మాత్రమే కాకినాడలో పనిచేస్తున్నారు కాబట్టి ఒక ఎంప్లాయ్ మాత్రమే నేమ్ అనేది డిస్ప్లే అయ్యింది. ఈ విధంగా మనం సెర్చ్ బార్ను ఉపయోగించి మనకు కావలసినటువంటి ఎంప్లాయ్ రిపోర్ట్ని పొందవచ్చు. మరలా ఇది నార్మల్గా రిపోర్టు డిస్ప్లే అవ్వాలి అంటే కనుక ప్లేస్ దగ్గర క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ ఓకే చేసి ఇక్కడ ఓకే అని ప్రెస్ చేయాలి. తర్వాత డిపార్ట్మెంట్ దగ్గర క్లిక్ చేసి తర్వాత సెలెక్ట్ ఆల్ని క్లిక్ చేసి ఇక్కడ ఓకే అన్నట్టయితే మనకు టోటల్ రిపోర్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. మరొక ఆప్షన్ ఏంటంటే ఆటో ఫిల్టర్. ఈ ఆటో ఫిల్టర్ను ఉపయోగించి డేటాను ఏ విధంగా ఫిల్టర్ చేస్తారో చూద్దాం. ముందుగా ఇక్కడ కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్రింద మోర్ కమాండ్స్ని క్లిక్ చేయాలి.
క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ని క్లిక్ చేసిన తర్వాత పాపులర్ కమాండ్స్ దగ్గర ఆల్ కమాండ్స్ అని క్లిక్ చేయాలి. ఆల్ కమాండ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంబైన్ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. కంబైన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత ఏయు అని టైప్ చేయాలి. ఏయు అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఆటో ఫిల్టర్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసి యాడ్ అని క్లిక్ చేసి తర్వాత ఓకే అని ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ ఈ ఆటో ఫిల్టర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ ఆటో ఫిల్టర్ను ఉపయోగించి ఏ విధంగా ఫిల్టర్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకు కాకినాడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్ రిపోర్ట్ కావాలి అంటే కనుక ఇక్కడ కాకినాడ దగ్గర సెల్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఆటో ఫిల్టర్ని క్లిక్ చేసినట్లయితే మనకు కాకినాడలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ రిపోర్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ట్రిపుల్ ఎంప్లాయీస్ రిపోర్ట్ కావాలి అంటే కనుక ఇక్కడ ట్రిపుల్ ఉన్నటువంటి సెల్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఆటో ఫిల్టర్ని క్లిక్ చేసినట్లయితే కాకినాడలో పనిచేసేటువంటి ట్రిపుల్ ఎంప్లాయీస్ రిపోర్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా ఆటో ఫిల్టర్ను ఉపయోగించి ఈజీగా మనకు కావలసినటువంటి రిపోర్ట్ను పొందవచ్చు. మరలా ఇవి నార్మల్ రిపోర్ట్ అంటే టోటల్ రిపోర్ట్ కావాలి అంటే కనుక ప్లేస్ దగ్గర డౌన్ ఆరో కీని ప్రెస్ చేసి సెలెక్ట్ ఆల్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ యాక్టివేషన్ అవుతాయి. అప్పుడు ఓకే అని ప్రెస్ చేయాలి. తర్వాత డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి కీని ప్రెస్ చేసి తర్వాత సెలెక్ట్ ఆల్ని క్లిక్ చేసినట్లయితే క్రింద ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా యాక్టివేషన్ అవుతాయి. తర్వాత ఓకే అన్నట్లయితే మనకు ఈ టోటల్ రిపోర్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. కస్టమ్ వ్యూస్ ఉపయోగించి ఏ విధంగా డేటాను క్రియేట్ చేయవచ్చో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఇక్కడ గుంటూరు సెలెక్ట్ చేసి ఇక్కడ డేటా ట్యాబ్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రిపోర్ట్కి ఫిల్టర్ ఆప్షన్స్ అనేవి అప్లై అవుతుంది. తర్వాత ఇక్కడ గుంటూరుని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ దగ్గర డౌన్ యారో కీని ప్రెస్ చేసి సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కావాల్సింది గుంటూరు ఎంప్లాయీస్ రిపోర్ట్ కాబట్టి ఇక్కడ గుంటూరుని క్లిక్ చేసి ఓకే అని కనుక ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ గుంటూరులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ రిపోర్టు డిస్ప్లే అవుతుంది. తర్వాత ఇక్కడ వ్యూ ట్యాబ్ని క్లిక్ చేసేసి ఇక్కడ కస్టమ్ వ్యూస్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బాక్స్లో నేమ్ అనేటువంటి ప్రక్కన ఉన్నటువంటి బాక్స్లో ఇక్కడ గుంటూరు లిస్ట్ అని టైప్ చేయాలి. గుంటూరు లిస్ట్ అని టైప్ చేసిన తర్వాత ఓకే అని ప్రెస్ చేయాలి. తర్వాత డిపార్ట్మెంట్లో వచ్చేసి ఇక్కడ ఐటీ వాళ్ళు కావాలనుకోండి, గుంటూరులో పనిచేసేటువంటి ఐటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ రిపోర్ట్ కావాలి అంటే కనుక ఇక్కడ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి డౌన్ యారో కీని ప్రెస్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఆల్ని క్లిక్ చేసి ఐటీ డిపార్ట్మెంట్ దగ్గర టిక్ చేసి ఓకే అని కనుక ప్రెస్ చేసినట్లయితే గుంటూరులో పనిచేసేటువంటి ఐటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ రిపోర్ట్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతుంది.
తర్వాత ఇక్కడ వ్యూ ట్యాబ్ని క్లిక్ చేసి తర్వాత కస్టమ్స్ వ్యూస్ని క్లిక్ చేసి ఇక్కడ యాడ్ అని కనుక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఒక బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ నేమ్ పక్కన ఉన్నటువంటి బాక్స్లో ఐటీ లిస్ట్ అని టైప్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఓకే అని కనుక ప్రెస్ చేసినట్లయితే వ్యూ ట్యాబ్లో కస్టమ్ వ్యూస్లో మనం ముందుగానే క్రియేట్ చేసుకున్నటువంటి లిస్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ గుంటూరు లిస్ట్ సెలెక్ట్ చేసి షో అన్నామనుకోండి, మనకు గుంటూరులో పనిచేసేటువంటి ఎంప్లాయీ లిస్ట్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. తర్వాత వ్యూ ట్యాబ్లో కస్టమ్ వ్యూని సెలెక్ట్ చేసి ఐటీ లిస్ట్ కనుక సెలెక్ట్ చేసి షో అన్నారనుకోండి, గుంటూరులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్లో ఐటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ రిపోర్ట్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కాబట్టి ఈ కస్టమ్ వ్యూ వల్ల యూజ్ ఏంటంటే ప్రతిసారి మనం ఫస్ట్ నుంచి చేసే పని లేకుండా ముందుగానే మనకు కావాల్సినటువంటి రిపోర్ట్ని కస్టమ్ వ్యూలో ఇన్స్టాల్ చేయటం వల్ల మనకు కావాల్సినప్పుడల్లా ఆ రిపోర్ట్ని మనం చూసుకోవచ్చు. కస్టమ్ వ్యూస్ ఆప్షన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్లో కస్టమ్ వ్యూస్ ఆప్షన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఎలా యాడ్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డౌన్లో ఉన్నటువంటి మోర్ కమాండ్స్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఈ మోర్ కమాండ్స్ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ని క్లిక్ చేసి ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ని క్లిక్ చేసిన తర్వాత ప్రక్కన ఉన్నటువంటి పాపులర్ కమాండ్స్ పక్కన ఉన్నటువంటి డౌన్ యారో కీని ప్రెస్ చేసి ఆల్ కమాండ్స్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఆల్ కమాండ్స్ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసి సియు అని టైప్ చేయాలి. సియు అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమ్ వ్యూస్ ఆప్షన్ని క్లిక్ చేసి యాడ్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఓకే అని ప్రెస్ చేయాలి. అప్పుడు ఇక్కడ కస్టమ్ వ్యూస్ అనేటువంటి ఆప్షన్ అనేది డిస్ప్లే అవుతుంది. తర్వాత ఈ కస్టమ్ వ్యూస్ ఆప్షన్ పక్కన ఉన్నటువంటి డౌన్ యారో కీని ప్రెస్ చేసినట్లయితే మనం అంతకుముందు క్రియేట్ చేసినటువంటి ఈ గుంటూరు లిస్ట్ ఐటీ లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ రెండు లిస్టులో మనకు కావలసినటువంటి రిపోర్ట్ని మనం పొందవచ్చు. ఇప్పుడు గుంటూరు లిస్ట్ కావాలి అంటే కనుక గుంటూరు లిస్ట్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే గుంటూరులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ రిపోర్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా గుంటూరులో పనిచేసేటువంటి ఐటీ ఎంప్లాయీస్ రిపోర్ట్ కావాలి అంటే కనుక ఇక్కడ ఐటీ లిస్ట్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే గుంటూరులో పనిచేసేటువంటి ఐటీ ఎంప్లాయీస్ రిపోర్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం ఈ కస్టమ్ వ్యూస్ ఉపయోగించి ఇక్కడ మనకు కావలసినటువంటి రిపోర్ట్ని పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.